మనకి ఓపిక చాలా అవసరం అండి. ఇప్పుడు చూడండి, మనకు ఒక పండు కావాలి, ఒక విత్తనాన్ని నాటాం, మరుసటి రోజున నాకు మామిడి పండు కావాలి అని అంటే వస్తుందా అండి? కొన్నిసార్లు కొన్ని రోజులు పడుతుంది, కొన్నిసార్లు నెలలు పడుతుంది, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుందండి. ఒక తరం వాళ్ళు నాటినవి నెక్స్ట్ తరానికి వస్తాయి. ఓపిక అనేది చాలా అవసరం అండి. ఓపిక లేనిది ఇప్పుడు జీవితంలో అన్నీ కూడా తొందరగా లభిస్తున్నాయి కదా, 2 minutesలో మ్యాగీ చేసేసుకుంటున్నారు కదా అని 2 నిమిషాలలో సిచ్యువేషన్స్ మారిపోవాలి, 2 నిమిషాలలో మనకి అయినవన్నీ కూడా తొలగిపోవాలి అంటే అది అవ్వదండి. ఇది జీవితం యొక్క సత్యం, గుర్తుపెట్టుకోండి. ఓపిక కావాలి, ఓపికతో ఉండండి. భగవంతుడు ఏం నేర్పించాలనుకుంటున్నారో కొద్ది క్షణాల తర్వాత మనకే నేర్పిస్తుంది. కాబట్టి అది ఎన్ని రోజులు ఎన్ని నెలలు అని చెప్పటం కష్టం. ఆ ఓపిక నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళే జీవితంలో నెగ్గగలుగుతారు. ఈ జీవితం అనే పరీక్ష గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ.